నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటే ఉంటుంది, అపజయం ఆమడ దూరం పారిపోతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 10 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషముకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషముకు, చంద్రోదయం సాయంత్రం 7 గంటల 39 నిమిషాలకు, చంద్ర అస్తమయం ఉదయం 7 గంటల 37 నిమిషాలకు. తిథి పాఠ్యమి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి విదియ. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల వరకు. తదుపరి శతభిషం. కరణము కౌలవ మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి తైతుల రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి గరజి. యోగము శోభనము రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి 6 గంటల 41 నిమిషము వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము నుండి 1 గంట 56 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషము నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 59 నిమిషాల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. ఆగస్టు 10 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు ఉంది. తదుపరి విదియ. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ధనిష్ట నక్షత్రమున వాహనం కొనుగోలు చేయుటకు ముహూర్తము ఉదయం 5 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. ధనిష్ట నక్షత్రం పాడ్యమి తిథి ఆదివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 52 నిమిషాల వరకు ఉంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భద్రపద మరియు రేవతి. శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి,
మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. ఈరోజు ప్రశ్న: బకాసురుని సోదరుడు తన సైన్య సమేతంగా ఎవరి చేతిలో మరణించారు? అర్జునుడు, భీముడు, ఘటోత్కచుడు, భీష్ముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొన్ని సందర్భాలలో ఆకస్మిక ధన ప్రాప్తి, అవసరమైన వారికి చేయూతనిస్తారు. వృషభ రాశి: 2-3 విధాలుగా కలిసి వచ్చే కాలం. మిథున రాశి: రుణ బాధల నుండి కొంత విముక్తి పొందుతారు. కర్కాటక రాశి: తీర్థయాత్రలపై ఎక్కువ దృష్టి పెడతారు. సింహరాశి: పొదుపు ద్వారా పెట్టిన సొమ్ము కూడా అందవచ్చు. కన్య రాశి: ఖర్చులు తగ్గించుకొని పొదుపుపై దృష్టి సారిస్తారు. తులారాశి: ఇతరులకు ఆర్థికంగా మధ్యవర్తిత్వం వహించడంలో తొందరపడవద్దు. వృశ్చిక రాశి: అందరితోనూ సంతోషదాయకంగా గడుపుతారు. ధనుస్సు రాశి: ఒక వ్యక్తికి ఇచ్చిన హామీ మేరకు సొమ్ము సర్దుబాటు చేస్తారు. మకర రాశి: బంధువుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. కుంభరాశి: అనుకోని విధంగా బంధువుల నుండి ధనప్రాప్తి కలుగుతుంది. మీనరాశి: మీపై కుటుంబంలో అభిమానం పెరుగుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.